మార్కు 5వ అధ్యాయము 27-29 వచనాలు ఏమనంటే, ఆమె యేసును గూర్చి విన్నది, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టాను. వెంటనే ఆమె రక్తస్రావ రోగము కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇట్లాగే మొట్టమొదటిలో ప్రార్థన చర్చి బిగించేసే కొత్తలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒక ఆమె వచ్చి మరి ఆమెకు ఈ సన్నిధికి రాగానే ఈ ఆలయానికి రాగానే ఆమెకు స్వస్థ వచ్చి తర్వాత ఆమెకు వివాహం అయిపోయింది, వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి చేతకాని పని అంటూ ఏమి లేదు ప్రియులారా, సమస్తము సాధ్యమే ఆయనకి. కానీ మనం విశ్వసించడం మన సాధ్యం కావాలి. మనం ఆయన యందు విశ్వసించడం చేత కావాలి. మనం దేవుళ్ళలోనే ఉన్నాం, కానీ విశ్వసించడం, నీ విశ్వాసం ఎట్లా ఉంది, నీ విశ్వాసం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ముందు ఆ విశ్వాసంలో గట్టిదనం ఉంటే, ఆ విశ్వాసంలో నమ్మకము అవన్నీ కూడా ఉంటే, మనకు ఎటువంటి రోగమైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి కష్టమైనా మరి సమస్య పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి దేవుని దగ్గరికి వచ్చినా ఆ విశ్వాసం గట్టిది లేకపోతే మన సమస్యలు తీరవు, మన రోగాలు కూడా తీరవు. ఎప్పుడు అట్లాగే కొనసాగుతూ ఉంటే ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఆమె విశ్వాసంలో మరి అంగీని ముట్టుకుంటే చాలు అనే విశ్వాసము ఆమెలోనికి ఉంది. ఏదో ఒక విధంగానైనా సరే ఆయన యేసుప్రభు వారి వెనకాలుగా వెళ్ళి ఏం చేసింది, ఆయన అంగీని ముట్టుకుంది. స్వస్థ దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలో స్వస్థ ఉంది, ఆయన అంగీలో స్వస్థ ఉంది, ఆయన శరీరంలో స్వస్థ ఉంది, ఆయన రక్తంలో స్వస్థ ఉంది, ఆయన సమస్తంలో స్వస్థ ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.